ఎందుకంటే మరి టైం ప్రకారం వెళ్ళాలి కాబట్టి. భోజనం అయిన తర్వాత మనం పంక్తిలో కూర్చున్నప్పుడు తర్వాత భోజనానంతరే హరినామస్మరణ గోవింద గోవింద అని లేచేవాళ్ళం. ఇవాళ ఇక్కడ కూర్చుని భోజనం అయినాక భోజనానంతరం సావిత్రి నామస్మరణే ఓం శ్రీ మాతారవిందాయ నమః అనుకుని మనం ప్రారంభం చేద్దాం. ఇవాళ మనం చెప్పుకోవాలనుకున్నది సావిత్రి మహాకావ్యంలో సాధన. చాలా పెద్ద పెద్ద విషయం నట్షెల్లో మనం చెప్పుకోవాలి. అది ఒక అరగంటలో అవ్వాలి. అలాగే మనం చేద్దాం, విహంగ వీక్షణం చేద్దాం. అదొకటి ఉంది కదా, విహంగ వీక్షణం అని, మనకి బర్డ్స్ ఐ వ్యూ. ఒక్కసారి అలా మనం సావిత్రి మహాకావ్యం మీద సంచరించి ఆ తర్వాత దాని ప్రేరణతో మళ్ళీ మనం చాలా వివరంగా చెప్పుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అందరికీ కూడా సావిత్రి మహాకావ్యం తెలిసిందే. చాలా మంది అనేక సార్లు చదివి ఉన్నవాళ్ళు, ఇప్పటికీ కూడా ప్రతిరోజు చదువుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకని మనం చెప్పుకోవడం చాలా తేలిక, కష్టమైంది కాదు. సావిత్రి మహాకావ్యంలో 2 యోగ సాధనలు మనం చూస్తాం. ఒకటి అశ్వపతి చేసిన యోగ సాధన, రెండవది సావిత్రి చేసినటువంటి యోగ సాధన. ఈ 2 యోగ సాధనలు చాలా ముఖ్యమైనటువంటివి. వాళ్ళు సాధన ఎందుకు చేశారంటే ప్రపంచానికి ఆ సాధన ఎలా చేయాలో చూపించాలని చేశారు. లేకపోతే వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? అక్కర్లా. ఎందుకంటే సావిత్రీదేవి దివ్యమాత, ఆవిడ అంశతో ఈ భూమి మీదకి వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే అశ్వపతి కోరాడు, ఆయన సంతానం కోసం అని చెప్పి వెళ్ళి అక్కడికి అమ్మ దగ్గరికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థన చేయాలని ఆయన వెళితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మనసు మారింది. అందుకే జ్ఞానం వైపుకు పోతున్న కొద్దీ మన అజ్ఞానం మనస్సు, అహంకార మనస్సు కొంచెం డైల్యూట్ అవుతూ ఉంటాయి. బాగాలేదు, ఇది కొంచెం బాగుంటే మనం బాగుంటుంది అనేటువంటిది ఈ జ్ఞానం వైపు మనం పోతుంటే వస్తుంది. అందుకే సత్సంగాలు మనకు అలా ఉపయోగపడుతూ ఉంటాయి. వెనకడిది మనకి రుచించదు. వెనకాల ఇప్పుడు మనం చూసుకుంటే అబ్బా అట్లా చేసి ఉండకుండా ఉండాల్సినది, ఏం బాగుంది, ఏం లేదు, ఇప్పుడు బాగుంది చాలా అని అనుకుంటూ ఉంటాం. అలా అశ్వపతి మహారాజు కూడా ఆయన యోగ సాధనతో పైకి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే ప్రపంచానికి శాశ్వతత్వం, జ్ఞానం ఇవన్నీ ఎలా వస్తాయి అది అడగాలమ్మని అనుకున్నాడు ఆయన. శ్రీ అరవిందులు అశ్వపతి యోగాన్ని 22 క్యాంటోలలో వర్ణన చేశారు. మొత్తం 764 పేజీలు ఉంటే 367 పేజీలు అశ్వపతి యోగ సాధనకే ఆయన కేటాయించారు. మొత్తం 49 క్యాంటోస్, 22 క్యాంటోలు అశ్వపతి యోగ సాధన. మిగతా 7వ గ్రంథంలో 8 క్యాంటోలు సావిత్రీదేవి చేసిన సాధన. ఇంత పెద్ద విస్తృతమైనటువంటి యోగ సాధన ఆయన అశ్వపతికి ఎందుకు కేటాయించారు అంటే మనం ఈ అజ్ఞాన ప్రపంచంలో శాశ్వతమైన జ్ఞానంతో మృత్యువుని, దుఃఖాన్ని జయించి హాయిగా ఆనందంగా జీవించటానికి ప్రపంచం, మనుషులు జ్ఞానం, ఉన్నత జ్ఞానం కావాలి. ఆ ఉన్నత జ్ఞానం కోసం మనం సాధన చాలా చేయాల్సి ఉంటుంది. అశ్వపతి యోగం అంత విస్తారం. అశ్వపతి యోగంలో చాలా భాగం శ్రీ అరవిందుల యొక్క అనుభవం. ఆయన రాయని అనుభవాలు ఇంకా బోలెడు ఉన్నాయి. ఆయన అనుభవం ఎంత బహుముఖీనమైనటువంటి అనుభవం కదా శ్రీ అరవిందులది. ఒకటేనా, ఎన్ని రకాలైన అనుభవాలు. సుప్రామెంటల్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుందని, అది ఇక్కడ డిసెండ్ అవుతే ఈ ప్రపంచం అంతా కూడా ఆనందంగా, శాశ్వతంగా, అజ్ఞానం లేకుండా ఉంటుందని ఎవరు ఊహించారు? ఎవరు ఊహించల.
శ్రీ అరవిందులు దాని దర్శనం చేసి ఆయన మనకి చెప్పారు. అశ్వపతి మహారాజు ఆయన పైకి వెళ్తున్నాడు. ఆయన యోగ సాధన 3 దశలలో సాగింది. ఆ 3 దశలలో ఏమిటంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి సాధన. మొదటిది వ్యక్తిగతమైనటువంటి సాధన. ఆయన అంతరాత్మ ఏమిటో, ఆయన ఆత్మ ఏమిటో ఆయన అనుభవాన్ని పొందాడు. అశ్వపతి మహారాజు మానవుడికి ప్రతినిధి. మనం పైకి జ్ఞానం కోసం వెళ్ళాలంటే, ఎట్లా వెళ్ళాలో తెలుసుకోవాలంటే అశ్వపతి మహారాజు చేసిన సాధన అయితే తెలుస్తుంది. ఆయన సాధనా మార్గంలో మనం వెళ్ళాలి, కానీ మధ్య మధ్యలో అజ్ఞానం వెనక్కి లాగుతూ ఉంటుంది, అహంకారం వెనక్కి లాగుతుంది. చాలా కష్టంగా ఉంటుంది, అది కొంచెం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అని ఒకడెవడో ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం, ఎక్కువ టైం లేదు. ఒకడు ఒక రోజున పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక ఐరావతం కిందకి దిగింది. దిగితే చూశాడు, చాలా అందంగా ఉంది. అది మళ్ళీ పైకి పోతుంది. నెక్స్ట్ డే ఏం చేశాడంటే, ఇది ఎక్కడికి పోతుందో నేను పోతానని చెప్పి దాన్ని తోక పట్టుకుని పోయాట పైకి. స్వర్గంలో దింపింది అది. స్వర్గంలో దింపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ధనం అన్ని ఏవో ఉంటాయిగా, స్వర్గం అంటే ఇవేగా, అవన్నీ మూట కట్టుకుని కిందికి దిగొచ్చాడు. ఇట్లా రోజు చేస్తున్నాడు. పక్కవాడు గమనించాడు. మనం అనుకుంటాం ఎవరికి తెలియదు, పక్కవాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనకి తెలియనివి కూడా వాడు తెలిసి, ఏమండి మీ ఇంట్లో ఇది అయింది కానీ, అయ్యో నాకే తెలియదండి, మీకెవరు చెప్పారు, సహజం అది. అందుకని పక్కవాడు అడిగాడు, ఏమిట్రా నీ స్థితిగతులన్నీ మారిపోయినాయి, ఏమిటిది అని అడిగితే, మరి చెప్పాలని తహతహ కదా చెప్పాడు. చెప్పంగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలిసిపోయి అంతా వచ్చి మనందరం కలిసి మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకో స్వర్గానికి, మాకు ఇవన్నీ కావాలి అంటే సరే పదండి అన్న. అంతా కలిసి ఐరావతం తోక పట్టుకున్నారు, పోతున్నారు. సగం దూరం పోయాక ఒకడు అడిగాట, ఎవరే ఎన్నుండయిరా ధనరాశుల స్వర్గంలో, వీడు నోరు మూసుకోవచ్చు కదా, వీడు నోరు మూసుకోవాలా. మొదటివాడు, ఇన్ని ఉన్నాయిరా అని 2 చేతులు ఎంత బారజాపచ్చో. సారీ హర్షిత, నీ గంట నా చేతిలో, నేను మోగించినప్పుడే కాదు, నువ్వు మోగించినప్పుడే. మొత్తం అంతా కలిసి కింద పడ్డారు. మళ్ళా ఐరావతం రాలా, వీళ్ళకి తోక దొరకల. అందుకని అశ్వపతి యోగంలో ఆయన మనని ఉన్నతమైనటువంటి స్థితికి ఎట్లా తీసుకెళ్ళచ్చు అనేది చెప్పడానికి ఆయన మానవుడికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన సత్యవంతుడేమో మనలో ఉన్న అంతరాత్మకి ప్రతినిధి. మన అంతరాత్మ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి పరిణామంలో అజ్ఞానంలోకి దిగొచ్చింది. ఈ అజ్ఞానంలోకి దిగొచ్చినటువంటి అంతరాత్మని ఉద్ధరించాల్సింది ఎవరు అంటే అమ్మ శక్తి, పరాప్రకృతి, దివ్య ప్రకృతి, దివ్య మాత. ఆ శక్తి మనకి తోడ్పడితేనే మన అంతరాత్మ ఈ అజ్ఞానంలో నుంచి బయటపడి ఆనందంగా జీవించగలుగుతుంది. ఇప్పుడు ఆయన మనకి ప్రతినిధిగా, మానవుడి అన్వేషణకి ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన మొట్టమొదట సాధన వ్యక్తిగత సాధన. ఆయన అంతరాత్మ, ఆత్మ ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఆ తర్వాత రెండవ దశలో ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని లోకాలు పైకి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మానవ జాతి ప్రతినిధిగా నేను అమ్మని వెళ్ళి అడగాలి. నాకు సంతానం కాదు నేను అడగాల్సింది, ఈ ప్రపంచంలో ఇంతమంది దుఃఖపడుతున్నారే, ఈ దుఃఖము మృత్యు పాలవుతున్నారు, ఇదంతా ఏమిటో తెలియట్లేదు, వీళ్ళందరినీ దీని నుంచి ఉద్ధరించి వీళ్ళంతా ఆనందంగా జీవించేటట్లు ఎట్లా చేయాలి అని అడగాలి అనుకున్నాడు. రెండవ దశ మానవ జాతి ప్రతినిధిగా ఆయన వెళుతున్నాడు పైకి. ఇక మూడవ దశలో అనేక లోకాలు దాటి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. డివైన్ మదర్ అంటాం ఇంగ్లీష్లో, అయితే సంస్కృతం అయితే దివ్య మాత. ఈ 2 బాగానే ఉన్నాయి కానీ మనకు అంత దగ్గర కాదు. తెలుగు వాళ్ళకి దగ్గర అయింది అమ్మ. అమ్మ అనంగానే డివైన్ మదర్ అంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో, అమ్మ అనంగానే హాయిగా ఉంటుంది. ఆ హాయి అలవాటు నుంచి వచ్చింది. అమ్మ అన్నప్పుడు శ్రీ అమ్మ, శ్రీమతి అమ్మ అనక్కర్లే, డివైన్ మదర్ అన్నాము. అమ్మ అని తెలుగులో అన్న డివైన్ మదర్ అటువంటి అర్థం. ఆయన ఏ లోకాలు దాటి వెళ్ళాడు?
భౌతిక లోకాలు దాటి వెళ్ళిపోయాడు. అంటే పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలలో అనేక మంది దేవతలు ఇక్కడ భూప్రపంచంలో రావాల్సిన పరివర్తనకి వాళ్ళు ఏమేం చేయాలో అవి చేస్తున్నారు. ఆ దేవతా శక్తులందరూ 2 వర్గాలుగా ఉన్నారు. మనకే కాదు, వాళ్ళకి ఉన్నాయి వర్గాలు. ఆ 2 వర్గాలుగా ఉన్నారు. ఒకళ్ళు దైవానికి అనుకూలంగా పరిణామంలో దైవం యొక్క ఆవిష్కరణ కోసం పనిచేసేటువంటి వాడు. మరొక బ్యాచ్ ఉన్నారు, ఒక వర్గం ఉన్నారు. వాళ్ళు అననుకూలమైనటువంటి శత్రుశక్తులు, దైవం పరిణామంలో భూప్రపంచంలోకి రానివ్వకూడదు అని వాళ్ళు. ఈ 2 శక్తుల్ని కూడా అనుమతించిన వాడు పరమాత్మ. ఏకం అనుకున్నాడు కదా, అహం బహుశ్యాం ప్రజాయేతి అని. ఆయన అనుకున్నప్పుడు ఆయన లక్ష్యానికి ఈ 2 శక్తులను కూడా తీసుకొచ్చి ఈ 2 శక్తుల సంఘర్షణ ద్వారా ఉన్నతమైనటువంటి దైవానుకూలమైన శక్తులు జయించి పరిణామంలో భగవంతుడు మానవ అంతరాత్మ ద్వారా, మానవ రూపం ద్వారా ప్రకటనై మృత్యుని గెలుస్తాడు, దుఃఖాన్ని గెలుస్తాడు, ఆనందంగా శాశ్వతంగా ఈ ప్రపంచంలో శాశ్వత ఆనంద జీవనం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ భౌతిక లోకాలు, సూక్ష్మ భౌతిక లోకాలు, ప్రాణిక లోకాలు, ఉన్నత ప్రాణిక లోకాలు, మానసిక లోకాలు, అలాగే ఉన్నత మానసిక లోకాలు, తర్వాత ఆత్మలోకం. ఈ ఆత్మ అనే మాట మనకి చాలా పరిచయమైనటువంటి మాట. మనం పుట్టక ముందు నుంచే మన అమ్మా నాన్న తాత ముత్తాతలు అనుకుంటున్న మాట, పుట్టినప్పటి నుంచి మనం వింటున్న మాట. ఈ ఆత్మ అనేది శిఖరము, ఇంతకంటే మించింది లేదు అని మనం ఇప్పటిదాకా కూడా వేదాంతం యొక్క అనుభవం. ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభవ పరిణామం ఉంటుంది. ఆధ్యాత్మికత కూడా పరిణామం చెందుతూ ఉంటుంది మానవుడితో పాటుగా. విజ్ఞానం, జ్ఞానం పెంపొందుతూనే ఉంటాయి. అవి ఒక చోట ఆగేవి కావు. అందుకని ఆత్మ తర్వాత ఇంకేమైనా ఉందా అంటే శ్రీ అరవిందులు వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారంటే, వారి దర్శనంలో ఉన్నది ఆత్మ తర్వాత కూడా ఇంకా ఉన్నతమైనటువంటి లోకం ఉన్నది. భగవద్గీతలో కూడా మనకి కనపడుతుంది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, వీళ్ళిద్దరూ మూడవదైనటువంటి పురుషోత్తముడిలో ఈ 2 భాగాలు. పురుషోత్తమ స్థితి అనేది ఒకటి ఉన్నది, అది ఆత్మకి పైగా ఉన్నది. దానికే మనం సమర్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆత్మలోకం తర్వాత ఏమున్నది అంటే సుప్రామెంటల్ కాన్షియస్నెస్ వరల్డ్స్ ఉన్నాయి. అక్కడ అమ్మ ఉంది, పరాశక్తి, దివ్య ప్రకృతి. పని చెయ్యాలంటే ప్రకృతి కావాలి. ఆ పని చెయ్యాలి అనేటువంటి సంకల్పం చైతన్యం అంట. ఆ సంకల్పాన్ని సంకల్పించేదాన్ని చైతన్యం అంటాం, ఆత్మ అంటాం. ఆత్మ సంకల్పించినటువంటి దాన్ని ఒక కార్యరూపంలో పెట్టడానికి ప్రకృతి అని కావాలి. ఆ శక్తి పరమాత్మదే, ఆయనలో నుంచే అన్నీ వచ్చాయి. ఆయన చైతన్యంగా ఉన్నాడు, అలాగే ప్రకృతిగా కూడా ఉన్నాడు. ఇంకా కావాలంటే ఎన్నిటిగానైనా ఉంటాడు. ఆయన అనంతుడు, తర్వాత ఆయనలో అనంత గుణాలు ఉన్నాయని కదా. అందుకని ఈ లోకాలన్నీ కూడా అశ్వతి మహారాజు దాటి పరాప్రకృతి అయినటువంటి దివ్యమాత దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడిగాడు, అమ్మా, ప్రపంచంలో ఉండే మానవ జాతి బాధకి, మృత్యువుకి మార్గం చూపించు. నువ్వు ప్రపంచంలోకి దిగొచ్చి దీనంతటినీ కూడా మార్చమ్మా అని అడిగాడు. ఆవిడేదో చెప్పింది, నీకెందుకయ్యా ఈ బాధంతా, ఎవడైనా బ్యాగేజ్ మోసుకుంటామా వెనకాల మోసుకో, ఎవడికో పక్కవాడికి ఇస్తాం, ఇప్పుడే పట్టుకోవయ్యా, ఇప్పుడే వస్తా అంటాం, ఇస్తాం. కానీ మనకు తెలియకుండా అజ్ఞానం అనేటువంటి పెద్ద బ్యాగేజ్ మన వీపు మీద యుగాలుగా మోస్తున్నాం, తెలియట్లే. బరువు అలవాటైపోతే అదే బాగుంది అనిపిస్తుంది. బరువు తీసిన తర్వాత కానీ తెలియదు ఎంత సుఖంగా ఉంటుందో శరీరం అని. ఆయన అమ్మని అడిగితే ఆవిడంది, ఎందుకయ్యా నీకు ఇది, హాయిగా నువ్వు ఆనందంగా ఉండి ఇంత దూరం వచ్చావు కదా, నేను అవతరించను అని. ఆయన ఒప్పుకోవాలి. దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చా? చాలా బాగా పెట్టుకోవచ్చు, సంతోషిస్తాడని. ఎందుకంటే ఇలాంటి జ్ఞానంతో కూడిన చర్చలు గనక ఉంటే ఇష్టమే ఆయనకి. ఆవిడ తన అంశగా సావిత్రీదేవి నీకు జన్మిస్తుంది, నువ్వు కోరుకున్నటువంటి విధంగా
ఈ ప్రపంచానికి తరుణోపాయం ఆమె చూపిస్తుంది అని చెప్పి ఆవిడ వరం ఇస్తే అశ్వపతి మహారాజు కిందకి దిగొచ్చిన తర్వాత ఆయనకి సావిత్రీదేవి జన్మించింది. ఇప్పుడు తండ్రి యోగ సాధన అయిపోయింది. ఇప్పుడు సావిత్రీదేవి యోగ సాధన. డైరెక్ట్గా మనం ఇందాక అనుకున్నాం కదా, బర్డ్స్ ఐ వ్యూ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నది. సావిత్రీదేవి యోగ సాధన ఎందుకు చేసింది? ఊర్ధ్వలోకాలలోకి, ఊర్ధ్వ జ్ఞానానికి మనం ఎలా వెళ్ళాలో అశ్వపతి మహారాజు చూపించారు. ఇప్పుడు సావిత్రీదేవి వ్యక్తి ఎట్లా సాధన చేయాలో చూపిస్తున్నాడు. మనం ఇన్వర్డ్గా మన సోల్తో ఏకమై ఆ తర్వాత అంతరంగ లోకాలలో అన్నింటిలోకి ప్రవేశించి, ఆ అంతరంగ లోకాలు ఒక పట్టాన అవి రాణిస్తాయా? మన్ని రానియవుట. మనం సావిత్రి ఎపిక్ చదివితే తెలుస్తుంది. ఆవిడ ఇన్వర్డ్గా వెడదాం అనుకుంటే లోపల ఉండేటువంటి ప్రాణిక శక్తులు, ఇగ్నోరెన్స్కి సంబంధించిన శక్తులు, ఇవన్నీ కూడా ఆవిడని అడ్డం పెడతాయి, పెద్దగా అరుస్తాయి. నువ్వు రావడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళిపో అని పెద్దగా అవి అడ్డం పడతాయి. ఎంత ఎక్కువగా అడ్డం పడతాయో, ఎన్ని అడ్డం పడతాయో శ్రీ అరవిందులు చాలా వివరంగా రాశారు. ఒకటి కాదు, రెండు కాదు, కంటిన్యూస్గా ఆవిడ అంతరాత్మ దగ్గరకి వెళ్ళే వరకు కూడా ఈ శక్తులన్నీ అడ్డగిస్తూ ఉంటాయి. అట్లా సావిత్రీదేవి అంతరాత్మని మానవుడు ఎలా పొందాలి, ఎటువంటి సాధన చేస్తే ఈ అంతరాత్మ లభిస్తుంది అనేది ఆవిడ సాధన. ఆ సాధనతో ఆవిడ మృత్యువుని జయిస్తుంది. సత్యవంతుడు చనిపోయిన తర్వాత ఆవిడ నిశ్చలంగా కూర్చుని ఉంటుంది, సమాధి స్థితి. శ్రీ అరవిందుల యొక్క దర్శనంలో మనం పూర్వం విన్నటువంటి సాంప్రదాయమైనటువంటి మాటలు అక్కడక్కడ కనపడ్డా ఆ అర్థంలో ఉండవు. శ్రీ అరవిందుల యొక్క సమాధి అన్నప్పుడు అది సజీవ మేల్కొన్నటువంటి సమాధి, మన చైతన్యంతో కూడిన సమాధి. చైతన్యం లేకుండా ఉపసంహరించుకున్నప్పుడు ఒక నిశ్చలమైన సమాధి స్థితి ఏమిటో మనకి సాంప్రదాయ వేదాంతానుభవం మనకు చెప్పింది. అది కాకుండా మేల్కొని కూడా, చైతన్యంతో ఉండి కూడా ఒక ఏకనిష్టమైనటువంటి తపో సాధనలాగా మనం మేల్కొని ఆ ఉన్నత చైతన్యంతో ఏకమై ఆ సందేశాన్ని తీసుకుని మనం ప్రవర్తించవచ్చని సావిత్రి మహాకావ్యంలో చూస్తాం. సావిత్రీదేవి ఆయన దగ్గర నిశ్చలంగా కూర్చుంది, దివ్య స్వరం వినిపించింది. సాధనలో మనకి కొద్దిగా ముందుకు వెడుతూ ఉన్నప్పుడు శ్రీ అరవిందులు చెప్పారు, మనకు మాత్రం ఏం తెలుసు, ఇంటలెక్చువల్గా మనకి తెలుసు, లోపల కొద్దిగా అర్థం అవుతూ ఉంటుంది. శ్రీ అరవిందుల యొక్క అనుభవం ఏమంటే, ఆయన ఏమన్నారంటే, లోపల నుంచి ఒక స్వరం వినిపించింది సావిత్రీదేవికి. మనకి కూడా అలా వినిపిస్తుంది, కానీ అది దానంతటా అది వినిపించిందా, మన మనసు ప్రలోభ పెట్టిందా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కళ్ళు మూసుకోగా నాకు కనిపించింది అంటాం. ఎవరంటారు లోపల మైండ్ అంటుందో నీకు కనిపించింది అండి, అదిగో వినిపించింది అంటుంది. ఇవన్నీ మనం రిజెక్ట్ చేయాల్సిందే. నిజంగా యథార్థంగా మనకు అలాంటి అనుభవం వచ్చినప్పుడు మనం ఇటువంటి ఫెర్వర్తో ఉండం. మనం కామ్గా, క్వయట్గా, చాలా ప్రశాంత స్థితిలో ఉంటే అప్పుడు ఈ అనుభవం జెంటిల్గా, మృదువుగా వస్తుంది. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు అరిచి మాట్లాడతాం, లేకపోతే తృప్తిగా ఉండదు. ఇక్కడున్న వాళ్ళతో కూడా అరిచే మాట్లాడతాం. ఎందుకంటే అహంకారానికి ఏంటంటే నేను ఎప్పుడు వినపడాలి, కనపడాలి. దీనికి వినపడకుండా కనపడకుండా ఉంటే భయం, అందరు మర్చిపోతారేమో. కానీ ఆత్మకి భయంలే, అది ప్రశాంతంగా నేను అందరికీ కావాలి. వాళ్ళు నన్ను చూస్తే ఏం, గుర్తిస్తే ఏం, గుర్తించకపోతే ఏం, నేను వాళ్ళ కోసం ఉన్నాను, వాళ్ళకి మంచి చేయడానికి ఉన్నాను, వాళ్ళలో ప్రోగ్రెస్ తీసుకురావడానికి ఉన్నాను, నాకు అది కావాలి తప్ప నన్నెవరు గుర్తించరా అని ఆత్మకి అక్కర్లే. అందుకని చాలా జెంటిల్గా లోపల నుంచి సాధనలో మనకి దైవ వాణి వినిపిస్తూ ఉంటుంది. అవి రకరకాల స్టేజెస్లో వినిపిస్తూనే ఉంటాయి. దైవం చెప్తాడు, అప్పుడే అంతరాత్మ ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్లో అడ్రస్ దొరకాలంటేనే బోర్డు తిరగాలి. అంతరాత్మ దొరకాలంటే చెప్పాలా? ఎన్ని శక్తులను ఎదిరించి, ఎంత అజ్ఞానం పెట్టే ప్రలోభాలన్నీ మనం తెలుసుకుని వాటన్నిటినీ గుర్తించి వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి
ఏమైనా ఇందాక అన్నట్టుగా రత్నాలు కనపడ్డాయంటే వంగుతాం, వంగంగానే మన బ్యాగ్లో అన్నీ పోతాయి. అవి రత్నాలుగా రాళ్ళు, అది రత్నమేమో అని చకచకా వంగాం, వెనకాల బ్యాగు ఎవడో పుచ్చుకుపోయాడు. అందుకని మనకి ఇట్లా అంటే అనుభవాలు వస్తాయి. లోపల నుంచి ఆవిడకి ఒక స్వరం వినిపించింది. ఆవిడ అంతకు ముందర ఏమందిట అంటే, నా స్ట్రెంగ్త్ అంతా కూడా డెత్ తీసేసుకుంది. మై స్ట్రెంగ్త్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మీ అండ్ గివెన్ టు డెత్, ఆర్ హోప్ ఇన్ వెయిన్ టు అప్లిఫ్ట్ అన్ ఇగ్నోరెంట్ రేస్. డెత్ వచ్చింది, సత్యవంతుని ప్రాణం తీసుకెళ్ళిపోయింది. సత్యవంతుడు మానవుడిలో ఉన్నటువంటి అంతరాత్మ ఆయన. ఇప్పుడు ఆయనే మృత్యువు పాలైతే ఇక నేను మానవ జాతిని కాపాడటం ఏమిటి, నేనేం చేయను, నేనేం చేసేది లేదు అని ఆవిడ అన్నది. అని ఈ మానవ జాతి అంతా కూడా వాళ్ళ అజ్ఞానంతో వాళ్ళు బంధించబడి ప్రేమగా ఉన్నారు. మన అజ్ఞానంలో మనం చాలా ప్రేమలో పడ్డాం అన్నారు శ్రీ అరవింద్. మన అజ్ఞానంతో మనం చాలా ప్రేమలో పడ్డా అంట. తెలియకుండా ఎంత చెప్పినా కూడా మనకి అది అర్థం అవ్వదు. నేను ఎందుకు ఉంటాను అజ్ఞానంలో అంటుంది మైండ్. కానీ అదే విధమైనటువంటి అజ్ఞానంలో మనం కొనసాగుతున్నాము. అందుకని సావిత్రీదేవి అన్నది, సత్యవంతుని ప్రాణం మృత్యుదేవత తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక నేనేంటి రక్షించేది, ఈ మానవ జాతిని అజ్ఞానం నుంచి ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షించలేరు, నేనేం చేయను అందరు. అంటే అప్పుడు ఆ లోపల నుంచి ఆ దైవస్వరం ఒకటి గుర్తు చేసింది ఆవిడకి. ఇవన్నీ సాధనలో భాగాలే. ఆవిడ సాధన అంటే మనం చేయాల్సిన సాధనే ఇదంతా. అందుకే శ్రీ అరవిందులు మదర్ కూడా సావిత్రి గొప్ప సాధనా గ్రంథం, చదివితే అనుభవాలు వస్తాయి, అది చదివితే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది మనం చేయగలిగినటువంటి సాధన. ఆ వాయిస్ అన్నది, ఈజ్ దిస్ దెన్ ద రిపోర్ట్ ఐ మస్ట్ మేక్, మై హెడ్ బౌడ్ విత్ షేమ్ బిఫోర్ ద ఇటర్నల్ సీట్, హిస్ పవర్ బి కిండిల్, హిస్ పవర్ హీ కిండిల్ ఇన్ దై బాడీ హ్యాస్ ఫెయిల్డ్, హిస్ లేబరర్ రిటర్న్స్ హర్ టాస్క్ అన్డన్ అని చెప్పమంటావా నన్ను అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు భూప్రపంచంలోకి? ఈ శరీరంలో పరమాత్మ నీకు ఒక జ్ఞానం అనే వెలుగు పెట్టి ఒక ప్రత్యేకమైన పని కోసం పంపించాడు. పంపిస్తే ఇప్పుడు నువ్వు ఈ పని నెరవేర్చను అని ఫెయిల్ అయిపోతే, నేను పరమాత్మ సింహాసనం దగ్గరికి వెళ్ళి తలంచుకుని నేను ఏం చెప్పాలి? తండ్రి, నువ్వు పంపించినటువంటి ఈ శరీరం, ఆ జ్ఞానం విఫలమైపోయింది అని నేను పరమాత్మకి తలంచుకుని సిగ్గుతో చెప్పాలా? నువ్వు పరమాత్మకి ఒక పని చేయడానికి ఒక వర్కర్ అంటే మన అజ్ఞానంలో మనకి చాలా తక్కువ, కూర్చున్నవాడు ఎక్కువ, వర్క్ చేసేవాడు తక్కువ. కానీ అలా కాదుగా, దైవానికి మనం పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్గా ఉండడానికి వచ్చి, మరి ఇట్లా అయినట్లయితే నువ్వు నీ టాస్క్ పూర్తి చేయకుండానే విఫలమైపోయావని చెప్పాలా అని చెప్పి అన్నది. అని మళ్ళీ అందిట, అదేంటంటే, రిమెంబర్ వై టు కేమ్స్, ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్. నీ సోల్ ఎక్కడుందో నువ్వు వెతకాలి, రహస్యంగా నీలోనే ఉన్నటువంటి ఆత్మతో నువ్వు ఏకం కావాలి, నీకు పరమాత్మ అప్పగించినటువంటి పనిని నువ్వు నెరవేర్చాలి అని చెప్పి ఆ దివ్యస్వరం చెప్పినప్పుడు సావిత్రీదేవి కొంత మళ్ళీ డైలాగ్ అయిన తర్వాత అంగీకరించింది. సరే అయితే అని చెప్పి అంగీకరించి ఆమె తన అంతరాత్మని కనుగొనడానికి అంతర్ముఖురాలైంది. అంతరాత్మ ఎక్కడుంది అంటే లోపలుంది అంటాం. లోపల ఏం కనపడలేదే అంటే ఆ లోపల కాదు, ఇంకో లోపల అంటాం. నిజానికి ఏమిటా అంటే అంతరాత్మలోనే మనం ఉన్నాం. అంతరాత్మలో ఈ వరల్డ్ అంతా కూడా పని జరుగుతోంది, మనం అందులో ఉన్నాం. అజ్ఞానం మనకి ప్రతిదాన్ని తల్లకిందులుగా చూపిస్తుంది, స్ట్రైట్గా చూపించదు. చక్కగా మనం అంతరాత్మలో ఉంటే నీలో అంతరాత్మ ఉందని ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ అంతర్ముఖురాలై తన అంతరాత్మతో ఏకం కావాలనే సాధన ప్రారంభం చేసింది. ఆ సాధనలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా ప్రతికూల శక్తులన్నీ కూడా ఆవిడని అడ్డగిస్తే వాటన్నిటినీ కూడా
తన నిశ్చలమైనటువంటి స్థిర సంకల్పంతో ఏమీ కూడా మాట్లాడకుండా ఆవిడ వెళుతూ ఉంటే డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మామూలుగా అజ్ఞానంలో అయితే మనం మాటకి మాట అనాలి, తప్పు చేస్తే కాదని చర్చించాలి, అప్పుడు అవుతాయి పనులు అంటాం. కానీ జ్ఞానంలో ఎలా అవుతాయిటంటే నిశ్చలత్వం, అంతరంగ ప్రశాంతత, ఆందోళన లేకుండా ఉండడం, వీటి వల్ల పనులు జరుగుతాయి. ఆవిడ లోపల ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్ అని ఒక క్యాంటో ఉంది. అంతరాత్మలోకి ఆవిడ వెళుతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఆవిడకి 3 దేవతలు కనపడ్డారు. ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ అని 3 రకాలైనటువంటి దేవతలు పరిస్థితులు కనబడి నేనే అంతరాత్మ అండం మొదలెట్టాయిట. సినిమాలో డ్యూయల్ రోల్ చేసినప్పుడు విలన్ ఇటు చూస్తాడు, నేనే అంటాడు, వాడు అటు చూస్తాడు, నేనే అంటాడు. విలన్ ఎలాగో ఫూల్ కాబట్టి మనకు తెలిసినా వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ 3 దేవతలు కనపడ్డారట. ఒక ఆవిడ ఎవరంటే మెడోనా ఆఫ్ సారో, దుఃఖదేవత, శోకదేవత. ఆ శోకదేవత నేనే నీ అంతరాత్మని, ప్రపంచం అంతా శోకమయం తప్ప ఇంకోటి లేదు, ఆనందం లేదు ప్రపంచంలో ఉన్నదంతా దుఃఖమే, లోకం శోకహతంచ సమస్తం, అంతే, ఇక్కడ ఆనందం అనేది లేనే లేదు, నేనే నీ అంతరాత్మని అంటే ఆవిడ ఒప్పుకోలా, ముందుకు వెళ్ళిపోతోంది. అంత స్థిర సంకల్పం ఉండాలి. ఇలాంటివన్నీ సాధనలో వస్తూ ఉంటాయి అడ్డంకులు. ఎన్ని రకాలుగా వస్తాయో, ప్రలోభాలుగా వస్తాయి, నమ్మించడానికి వస్తాయి. మరి మీకు సిద్ధి వచ్చేసింది, అప్పుడే నీ సాధన బాగా అయిపోయింది, నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు అని ప్రలోభం కూడా వస్తుంది. ఇప్పుడు సావిత్రీదేవి ఏం చేసింది? ఆవిడేం మాట్లాడాల, నిశ్చలత, మనసులో చాలా క్వైట్గా, అత్యంత ప్రశాంతత. మనం ఎవరన్నా చెప్తే అవునేమో అని మనసుకు సందేహంగా ఉంటుంది, ఏమో వీడు చెప్పారు నిజమేనేమో అనిపిస్తుంది. కానీ ఆవిడ అలా చేయలా. కొంత దూరం పోయిన తర్వాత మెడోనా ఆఫ్ మైట్, బలం అనేటువంటి దేవత ఆవిడ కనిపించింది. ప్రపంచంలో నేనే అంతరాత్మని, బలాన్ని, మహాకాళిని నేనే, ప్రపంచానంతా కూడా నా శక్తి ఆవహించి నడిపిస్తోంది, బలమే అంతరాత్మ అన్నది ఆవిడ. అప్పుడు ఈవిడ మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మెడోనా ఆఫ్ లైట్ కనపడింది, ప్రకాశ దేవత కనపడింది. ఆవిడ శాంతి, ప్రకాశం, నేనే అంతరాత్మని సావిత్రి అంది. ఆవిడ అంతరాత్మ కాదు అని తెలుసుకుంది. ఆ తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆవిడికి అంతరాత్మ అనేది కనపడింది. నా అంతరాత్మ ఇది అని ఆవిడ తెలుసుకుంది. ఆ అంతరాత్మతోటి ఏకమైంది. ఆ తర్వాత సైకిక్ లైట్ బిగిన్స్ టు అవేకెన్. అంతరాత్మతో ఏకమైన తర్వాత సైకిక్ లైట్ అనేది వచ్చింది. సైకిక్ అని అంటూ ఉంటాం. అంతరాత్మగా ఉన్నప్పుడు సైకిక్, అంతరాత్మ జ్ఞానవంతమైన పరిపూర్ణమైన పురుషుడు అయితే సైకిక్ బీయింగ్ అంట. చైత్య పురుషుడు అని తెలుగులో దానికి ట్రాన్స్లేషన్. సైకిక్ బీయింగ్ అంటే చైత్య పురుషుడు, అంతరాత్మ పరిపూర్ణ చైతన్యం కలిగింది. ఇప్పుడు ఆ సైకిక్ లైట్ అంతా కూడా ఆవిడికి వచ్చింది. ఆ తర్వాత ఆవిడలో ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమైంది. అది ఎలాగైంది, ఏం జరిగింది, ఆ సైకిక్ ఇన్ఫ్లుయెన్స్తో ఎలాంటి మార్పులు ఆవిడలో వచ్చాయి అంటే చెప్తున్నారు. ద సైకిక్ టచ్ ప్యూరిఫైడ్ హర్ ఇమోషన్స్. అంతవరకు మానవ భావోద్వేగాలుగా ఉన్నవన్నీ కూడా దైవం యొక్క భావోద్వేగాలు అయిపోయాయి. మానవుడి ప్రేమ దుర్బలం, మానవుడి భావాలు దుర్బలం. అందుకే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయాల్లో అర్జునుడికి కలిగిన విషాదం దుర్బల విషాదం. అందుకని శ్రీకృష్ణుడు ఇది కూడదు అని చెప్పాడు. ఇది కాదు, దైవం యొక్క కరుణ, దైవం యొక్క దయ వేరుగా ఉంటాయి. దైవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ విధంగా పని చేయాలో అలా చేయటం దయ. అజ్ఞానం యొక్క దృష్టిలో అది క్రూరత్వం కూడా కావచ్చు ఒక్కొక్కసారి, కానీ అలా ఉండదు. అందుకని దుర్బలమైనటువంటి మానవుడిలో ఉండే భావోద్వేగాలన్నీ కూడా ప్యూరిఫై అయ్యి సావిత్రీదేవిలో దైవం యొక్క భావోద్వేగాలు అయిపోయాయి అవన్నీ. ఆ తర్వాత ఆవిడ మానవ సంకల్పం కూడా ఎప్పుడు చెదిరిపోతూ ఉంటుంది. మన సంకల్పం గట్టిగా ఉంది, రేపొద్దున్నే
3ంటికే 4ంటికే అనుకుంటాం, 7 అవుతుంది, 8 అవుతుంది. ఏమైంది సంకల్పం అంతా అంటే సంకల్పం చెదిరిపోతుంది, నిలబడటల్లా స్థిరంగా. ఎవరు నిలబడనీయరు లోపల? మన అహం నిలబడనీయదు, మైండ్ నిలబడనీయదు, వైటల్ నిలబడనీయదు. చలిగా ఉంది కదా, ఇప్పుడే 4ంటికి లేచితే ఇంకా బోర్డు 9 గంటలు కదా ప్రోగ్రాం, పడుకో. ఎవడా చెప్పింది లోపల? వైటల్, దాని ప్రేరేపణ. మరి రాత్రి పడుకునేటప్పుడు సంకల్పం గట్టిగానే చేసాం, తప్పేం చేయలేం మనం. సంకల్పం అనేది స్థిరంగా గట్టిగా లేకుండా మానవ సంకల్పాలు అలా ఉంటాయి. అవన్నీ ప్యూరిఫై అయినాయి సావిత్రిలో. ఇప్పుడు ఆవిడ విల్ స్ట్రెంగ్థెన్ అయింది, ఇప్పటికే స్థిరంగా ఉంది విల్, ఇంకా ఎక్కువ స్థిరమైంది. ఈ మార్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రాబోయేటువంటి ఇంకా కొద్ది కాలంలో డెత్ ని కన్ఫ్రంట్ చేయాల్సి ఉందామె. మృత్యుదేవతని ఎదిరించవలసినటువంటి ఇంకా గొప్ప సంకల్పం. ఆ సంకల్పం ఎంత గొప్పగా ఉండాలంటే దానికి అది ఇది అని ఏం లేదు, పోతూనే ఉండాలి. ఎంత గొప్ప అంత గొప్ప, అంతే. ఇంత గొప్ప అంత గొప్ప అని కొలతలేం లేవు దానికి. ఆవిడ విల్ అంతా కూడా స్ట్రెంగ్తెన్ అయింది, ఆవిడ మైండ్ ఇల్యూమిన్ అయింది, ఆవిడ మనసుకి గొప్ప జ్ఞాన ప్రకాశం కలిగింది సైకిక్ లైట్ వల్ల. అంతరాత్మని చేరుకుంటే మనకి కూడా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తే ఏమవుతాయి? ఇవన్నీ వస్తే అజ్ఞానం ఎదురుగుండా మనం గట్టిగా నిలబడగలుగుతాం. మన అనుభవాలు దుఃఖాలుగా, మిగతా వ్యతిరేకతలుగా, సత్యానికి వ్యతిరేకమైన ఏ అనుభవము కూడా మన దగ్గరికి రాదు. అందుకే వన్ మ్యాన్స్ పర్ఫెక్షన్ స్టిల్ కెన్ సేవ్ ద వరల్డ్. సావిత్రీదేవి ఒక్కటి, ఆమె చేసినా కూడా సాధన, ఆమె చేసే సాధన వల్ల బయట ప్రపంచం యొక్క సంఘర్షణ, బాధ అన్నీ తొలగిపోతాయి. తొలగిపోలేదే మరి, ఇంకా బాధలు పడుతున్నామే అంటే సంఘర్షణ, బాధ ఇవన్నీ కూడా ఎలా తొలగాలి అనేటువంటి పద్ధతి ఇప్పటికే మన విశ్వ వాతావరణంలో నెలకొని ఉంది. ఈ సాధన అంతా కూడా మనతో దైవం చేయిస్తూనే ఉంటాడు నెమ్మది నెమ్మదిగా. మనకు తెలియదు ఆయన సాధన చేయిస్తున్నాడు. మనం ఇక్కడ బాధపడిపోతూ ఉంటాము, మనకి బాధాకర అనుభవాలు వస్తాయి. ఏ దేవుడు రక్షిస్తాడా, ఎన్ని కొబ్బరికాయలా అని మైండ్ మన అడుదోస్తూ ఉంటుంది. ఇటు వెనకాల దైవం కొడితే కొట్టావు నాకేమిటి, కొట్టు, అదొక తృప్తి నీకు, కానీ నిన్ను ఈ అనుభవం ద్వారానే ఉన్నతమైన జ్ఞానానికి తీసుకెడతా. ఈ అనుభవం అనేది ఇట్లా పోతుంది అనుకుంటున్నావు, పోనీ అనుకో, అలా చెయ్యి, కానీ ఇది దీనివల్ల పోదు. నేను వెనకాల ఉండి ఇట్లాంటి అనుభవాలు ఇచ్చి, ఈ అనుభవం ఎందుకు వస్తోందో కూడా నీకు జ్ఞానం ఇచ్చి ముందుకి జ్ఞానం వైపుకి తీసుకువెడతాను. ఆయన పని ఆయన చాలా నిశ్శబ్దంగా చేస్తాడు. అందుకే దేవుడు ఎక్కడున్నాడా అని చూస్తూ ఉంటాం, ఎక్కడా కనపడ్డు. సరే, మనం అనుకున్నదే దేవుడు అని మనం ఒక తృప్తి పడుతూ ఉంటాం. మనం తృప్తి పడుతూ ఉంటే దేవుడు కూడా సరే పోనీలే, వీళ్ళు 4 రకాల భక్తుల్లో ఆర్త భక్తులు, వీళ్ళు 4 రకాలైన భక్తులు ఉన్నాంగా మనం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ 4 రకాల భక్తులలో వీళ్ళు జ్ఞానులు జిజ్ఞాసువులు కాకపోయినా ఆర్త భక్తులు వీళ్ళు. పోనీలే, వీళ్ళు కావాల్సింది వీళ్ళకి ఇచ్చి, వీళ్ళని అనుభవాలు ఇచ్చి వీళ్ళని బాగు చేద్దామని భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. ఆత్మని ఆమె అంతరాత్మని ఆమె పొందిన తర్వాత ఆవిడ ఇంకా ముందుకి వెళ్ళింది, వెళుతూనే ఉండాలి ముందుకి. మదర్ అదే చెప్తారు కదా మనకి. ఆవిడ చాలా చిన్న మాటల్లో పెద్ద విషయాలు చెప్తారు. ఆవిడ దగ్గర పోవాలంటే భయం, ఎందుకంటే 2 అక్షరాల్లో పెద్ద బాంబు లాంటివన్నీ సత్యం అంతా ఆవిడ కూరి మరీ చెప్తారు. రన్ 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 అన్నారు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఆ పరిగెత్తి ఎంత దూరం వచ్చానా అని నువ్వు చూడొద్దు, పరిగెత్తడమే నీ పని, అంతే. సాధన ఫలించిందా ఫలించలేదా నీకెందుకు అవసరం లేదు, నువ్వు సాధన చేసుకుంటూ పో. కొలతలేసామంటే ఆగిపోయామని అర్థం. అందుకని ఆత్మ దగ్గరికి ఆవిడ వెళుతోంది సావిత్రీదేవి. ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మలో చూస్తే అదంతా ఒక నిశ్శబ్ద నిరాకార స్థితి, నిశ్చలమైన స్థితి, శాశ్వత స్థితి. అక్కడ సృష్టి లేదు, కర్మ లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. ఆత్మకి ఏముంటుంది? ఆత్మ తనలో తను నిరంజనంగా ఉంటూ ఆనందించే చైతన్యమే గాని అక్కడ ప్రపంచము, మనుషులు, కోరికలు ఇవన్నీ ఏమీ ఉండవు. అదేమిటి, ఆత్మ చైతన్యం ఇలా ఉంది కానీ ప్రపంచం కూడా ఉంది కదా, ప్రపంచంలో మానవులు ఉన్నారు కదా, వాళ్ళకి బాధలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా యథార్థమే కదా. మరి ఇది ఆత్మ దగ్గరికి పోయినంత మాత్రాన దీనికి పరిష్కారం దొరకలేదే
అని చెప్పి ఆవిడ ఆత్మని సాధించటం అనేది అది ఒక పాక్షికమైనటువంటి సత్యం, అది ఒక పార్షల్ ట్రూత్, అది కానీ కంప్లీట్ ట్రూత్ కాదు అని ఆవిడకి తెలిసి ఆత్మని కూడా దాటి పైకి వెళ్ళాలి అని ఆవిడ సాధన ప్రారంభం చేసింది. చేస్తే అక్కడ ఆత్మ దగ్గర కూడా ఆవిడకి ఒక చిన్న ఇది జరుగుతుంది. ఆవిడ ఆత్మ అని నిరాకరణ చేసింది. నిరాకరించిందంటే ఆత్మ చైతన్యం పాక్షికమైనటువంటి సత్యమే, కానీ ఎక్స్టింక్షన్ అనేది, వ్యక్తిత్వం రద్దయిపోవడం అనేది పరిష్కారం కాదు. మనం ఆత్మలోకి వెళితే ఏమవుతాం? మన వ్యక్తిత్వం ఏమీ ఉండదు, మనం కూడా అందులో ఒక భాగం అయిపోతాం. కాబట్టి వ్యక్తిత్వం లేకుండా ప్రపంచము మానవ జాతి లేకుండా ఉండడం అనేది నాకు అంగీకారం కాదది. ఈ మానవ జాతి యథార్థం, ప్రపంచం యథార్థం, పరిమిత యథార్థం కావచ్చు, కానీ దీనికి ఒక పరిష్కారం కావాలని ఆవిడ వెళ్ళి ఆ వాయిడ్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళింది. వెళితే ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? ద సూపర్ కాన్షియంట్ అక్కడికి వెళ్ళింది. అది ఆవిడ నిజమైనటువంటి నివాస స్థలం. ద సూపర్ కాన్షియంట్ వాజ్ హర్ నేటివ్ ఎయిర్ అని. సూపర్ కాన్షియంట్ స్థితి అనేది ఆవిడ సహజ స్థితి, అక్కడి నుంచేగా వచ్చింది. పరాప్రకృతి అంశగానేగా వచ్చింది, దివ్యమాత అంశగా. దివ్యమాత లోకాలన్నీ కూడా ఆ సుప్రామెంటల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి లోకం. అక్కడికి వెళ్ళింది ఆవిడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆవిడికి ఇది నాది, ఇది సరి అయినటువంటి స్థితి, ప్రపంచం యొక్క సమస్యకి పరిష్కారం ఈ ఉన్నతమైనటువంటి సుప్రామెంటల్ వరల్డ్ లో ఇక్కడ దొరుకుతుంది, ఇది పరిపూర్ణం. ఆ సుప్రామెంటల్లో ఆత్మ చైతన్యం ఉంది. ఆత్మ చైతన్యానికి పైన ఉండేటువంటి ప్రపంచ యథార్థ స్థితి, వ్యక్తి యథార్థ స్థితి కూడా అక్కడ ఉంది. కనుక మనమేమి మాయ కాదు, మనం ఉన్నాం. కాకపోతే పరమాజ్ఞానంలో ఉన్నాం, అది వేరే సంగతి. కానీ మనం ఉన్నామా లేమా అంటే ఉన్నాం. ప్రపంచం ఉందా లేదా? ఉంది, కానీ ఉండవలసిన తీరుగా లేదు, అదొక్కటే కంప్లైంట్. అప్పుడు ఆవిడ సమాధి స్థితి నుంచి బయటికి వచ్చి అక్కడ ఫారెస్ట్ లో డెత్ వచ్చింది, మృత్యు వచ్చాడు. వచ్చి సత్యవంతుడిని తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగే ముందర సావిత్రీదేవిలో మళ్ళీ కొన్ని మార్పులు వచ్చినాయి. హర్ ఇన్నర్ బీయింగ్ బికమ్స్ కంప్లీట్లీ సైలెంట్. కష్టం వచ్చినప్పుడు లబో దిబో అంటాం, అనకపోతే అసలు ఉండలేం, అప్పుడే గుండాగిపోతుంది. కానీ చాలా కష్టస్థితిలో కూడా మనకి ఉండాల్సింది ఏమిటి అంటే కంప్లీట్లీ సైలెంట్ అయిపోవాలి లోపల, బయటగా. బయట సైలెంట్ అయిపోతే అమ్మలు బెల్లు ఇంకొక 5 నిమిషాలు ఇస్తావా? ఏదో ఆడపిల్లలు ఉంటే అమ్మాయిలు పాపం ఇస్తారు, అబ్బాయిలు ఉంటే కరాకండి కొడుతున్నా అంటారు. అమ్మాయి అయితే అమ్మ కొడతానమ్మా 5 నిమిషాల్లో కానిచ్చేసాయి. థ్యాంక్ యూ తల్లి. కంప్లీట్లీ సైలెంట్గా ఉండాలి. తర్వాత కాన్షియస్నెస్ స్టేస్ అవేక్. ఆవిడలో చైతన్యం మేలుకొని ఉన్నది. ఆ మేలుకొను అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా మేల్కోనుంది. మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మనం మెలకువగా ఉండడం అనేది కష్టం, మెలకువగా ఉండలేం. శమీకుడు అందుకే కదా సమాధినిష్ఠుడై ఉంటే పరీక్షిత్ పాము వేసిపోయాడు, ఆయనకేం తెలియదు. అంటే సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఇక బాడీ కాన్షియస్నెస్, వైటల్ మైండ్ ఇవేమి ఉండవు, అన్నీ పోతాయి. కానీ శ్రీ అరవిందుల యొక్క విజన్లో జాగృతమైనటువంటి సమాధి స్థితి ఉంది. ఉన్నతమైనటువంటి చైతన్యం దగ్గరికి పోయినా మన మైండ్ పనిచేస్తుంది, వైటల్ పనిచేస్తుంది, ఫిజికల్ కూడా పనిచేస్తుంది. ఈ 3 పనిచేస్తూనే ఉంటాయి. ఇది పూర్వ సమాధి స్థితికి ఇప్పటి శ్రీ అరవిందుల యొక్క సమాధి స్థితికి తేడా. మేల్కొని ఉండడం అంటే ఏమిటి? మైండ్, వైటల్, ఫిజికల్ ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఆవిడ విల్ గో స్ట్రాంగ్. సంకల్పం చాలా దృఢపడింది. క్యారీస్ ద ఫ్లేమ్ ఆఫ్ ద డివైన్. దైవం యొక్క అగ్ని జ్వాల వంటి జ్ఞానంతో ఆవిడ ఉంది. అగ్ని జ్వాల అంటే ఏమిటో మనకు తెలుసు. తర్వాత ట్రాన్స్ఫార్మ్ సఫరింగ్ ఇంటూ స్ట్రెంగ్త్ అని.
సఫరింగ్ని స్ట్రెంగ్త్గా మార్చుకోగలిగింది. చాలా కష్టసాధ్యం అది. సఫరింగ్ ఉన్నప్పుడు మనం డిప్రెస్ అయిపోతాం, మన శక్తులన్నీ కిందికి వచ్చేస్తాయి. మళ్ళీ ఎవరైనా వచ్చి మనం లేపినప్పుడు మళ్ళీ కాస్త మనం ఆ చైతన్యాన్ని పొందగలం. కానీ సావిత్రీదేవి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఈ సఫరింగ్ని స్ట్రెంగ్త్గా మార్చుకుంది. హర్ లవ్ బికమ్స్ ఏ స్పిరిచువల్ పవర్. ప్రేమ, ప్రపంచం మీద ప్రేమ, దైవం మీద ప్రేమ, ఈ ప్రేమ అనేటువంటి లక్షణం స్పిరిచువల్ పవర్ని ఇస్తుంది. ఇలా ఆవిడ ఇవన్నీ లక్షణాలతో మృత్యుదేవత ఎదురుగుండా వెళ్ళింది. అక్కడ ఆవిడ సాధన చేసింది. డెత్ ఎలా మాట్లాడాడంటే బోధకుడిలా మాట్లాడాడు, బోధకుడిలాగా మాట్లాడేట. బోధ గురువులు బాధ గురువులు అని ఇద్దరు ఉన్నారు. ఓళ్ళు బోధ గురువు, ఓళ్ళు బాధ గురువు. ఆవిడికి ఫైనల్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది? కుండలిని శక్తి గురించి శ్రీ అరవిందులు చెప్పారు కదా అని అడుగుతూ ఉంటారు. కానీ శ్రీ అరవిందులు చెప్పినటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్లో అత్యున్నతమైనటువంటి దివ్యమాత శక్తి పైన నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి ఇంకా కింద చక్రాలకి వచ్చి ఆటోమేటిక్గా చక్రాలన్నీ వాటంతట అవే ఓపెన్ అయినాయి అన్నారు. కుండలిని సాధన అయితే కింద నుంచి సాధన ప్రారంభమవుతుంది. మూలాధారం నుంచి ప్రారంభిస్తే సహస్రారానికి చేరుకునేదాకా మానవుడి యొక్క సాధన చేయవలసి ఉంటుంది తంత్రయోగంలో. కానీ సావిత్రీదేవిలో అదంతా ఎట్లా ఉందంటే, ద ప్రెజెన్స్ చేంబర్డ్ ఇన్ లోటస్ సీక్రసీ కేమ్ డౌన్ అండ్ హెల్డ్ ద సెంటర్ ఇన్ హర్ బ్రో. ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రంలోకి దిగొస్తోంది అని శ్రీ అరవిందులు అత్యద్భుతంగా రాశారు. ఎలా దిగొచ్చింది ఏమిటి అని. మూలాధారం దాకా కూడా దిగి వచ్చి సర్వాన్ని కూడా అన్ని చక్రాలు ఓపెన్ అయి మూలాధారంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అది సర్పంగా చుట్టుకుని ఉంటుంది అని ఒక ఇమేజరీ. అది నిజంగా పాము ఉంటుంది చుట్టుకుంటుంది కాదు, ఆ ఇమేజరీ అంటాం, ఒక భావచిత్రం. అదే ప్రాణశక్తి అంతా కూడా కదలిక లేకుండా అట్లాగా ఉంటుంది. ఆ ఉన్న దాంట్లో ఆ ప్రాణశక్తిని కదిలించాలంటే దైవ చైతన్యం పైనుంచి దిగి రావడం వల్ల మానవుడిలో ఉండేటువంటి చక్రాలన్నీ కూడా వాటంతట అవే తెరుచుకుంటాయి. అవి తెరుచుకోవడానికి మనం సాధన చేయక్కర్లేదు. అట్లా తెరుచుకున్నటువంటి ఆ ప్రాణశక్తితో సావిత్రీదేవి మృత్యువుని ఎదిరించి ఆయన డిజాల్వ్ అయిపోయేటట్టు చేసేసింది. డిసప్పియర్ అయిపోయాడు, ఏం చేయాలో తెలియక. ఇట్లా సావిత్రీదేవి యొక్క సాధన అంతా కూడా మనకి అందులో సావిత్రి మహాకావ్యంలో కనబడుతుంది. ఈ సాధన మనం కూడా చెయ్యగలిగినటువంటి సాధన అని ఈ రెండు సాధనలని మనం సావిత్రి మహాకావ్యంలో చూస్తాం. థ్యాంక్ యూ హర్షిత, థ్యాంక్స్ అమ్మా.